బిడ్డలారా, లోకములో చాలామంది దుఃఖపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆయా కారణాలు, రకరకాల కారణాల చేత ఏడుస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెబుతుందంటే, శరీర సంబంధమైన దుఃఖం మరణాన్ని తెస్తుంది, ఆత్మ సంబంధమైన దుఃఖం రక్షణార్థమైన మార్పును తెస్తుంది అని బైబిల్ చెబుతుంది. అనగా లోక సంబంధమైన, శరీర సంబంధమైన దుఃఖాలు ఉన్నాయి, అవి అందరికి తెలిసినయే. దైవికమైన 7 దుఃఖాలు, క్రైస్తవుని యొక్క దైవికమైన 7 దుఃఖాలు. ఒకటి, లూకా సువార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు చదివితే, యేసు ప్రభువారు సిలువను మోసేటప్పుడు చాలామంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువారు, నా నిమిత్తం మీరు ఏడమాకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి కదా. యేసు ప్రభువారు వచ్చింది మనందరి కొరకు చనిపోవటానికే, సిలువ పట్టడానికే, రక్తం ఖర్చింది. అందుకని నా గురించి మీరు ఏడవండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. అంటే ఆత్మ సంబంధమైన బిడ్డలు, క్రైస్తవులు దేని గురించి దుఃఖపడాలి అంటే, పిల్లలు రక్షణ పొందాలని, మన కుటుంబం దైవికమైన భద్రతలో ఉండాలని దుఃఖపడుతూ ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రార్థించాలి. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 6-7లో ఉంటుంది, మీరు మిక్కిలి ఆనందించినగా అవసరాన్ని బట్టి నానా విధాలైన శోధన చేత ప్రస్తుత కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. నశించిపోయే సువర్ణ అగ్ని పరీక్ష వలన ఏ విధంగా అది పరిశుద్ధపరచబడుతుందో, దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసం ఈ లోక శోధన చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుందని చెప్తున్నాడు. అలాగే మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 19-21లో కూడా ఏముందంటే, ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సైంది. అన్యాయం శ్రమలు, ఒకటి పరీక్షించబడే శ్రమలు. శ్రమలలో కన్నీళ్ల ప్రార్థన, దుఃఖ ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? క్రైస్తవుని యొక్క మొదటి దుఃఖం ఎందుకంటే, లోకములో మనకు ఎదురయ్యే శ్రమలు, బాధలు, పరీక్షలు, కరువులు, కన్నీళ్ల ప్రార్థన. యేసయ్య పిల్లల గురించి, మీ గురించి ఏడవంటే ఇదే మనకు ఎదురుపడే శ్రమలను జయించడానికి కన్నీళ్ల ప్రార్థన. పిల్లల గురించి బైబిల్ చెబుతుంది, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది, 3వ అధ్యాయం విలాపవాక్యంలో ఉంది. మీరు లేచి మొదటి జమున అంగలార్చండి, పిల్లల కొరకు, పసిపిల్లల కొరకు ప్రార్థించండి. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో కూడా పిల్లల కొరకు, యవనస్తుల కొరకు. అలాగే మన జీవితంలో క్రైస్తవుడిగా ఉన్నందుకు, దేవుని నమ్మికున్నందుకు మనకు కష్టాలు, బాధలు వస్తాయి. మనం ఏడ్చి దేవుని ప్రార్థిస్తే అది దైవికమైన దుఃఖం. కన్నీళ్ళ ప్రార్థన అంటారు, కానీ మనుషుల ముందు కష్టాలు చెప్పుకుంటూ, బాధలు చెప్పుకుంటూ, ఏడుపు మొహం పెట్టుకుంటూ జీవించకూడదు. దేవుని ఎదుట కన్నీరు కార్చాలి, మనుషుల ఎదుట దేవుని మహింపరచాలి. ఇంకా బైబిల్లో చాలా ఇలాంటి విషయాలు మనం చూస్తాం. యేసుప్రభువు వారు స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20, 21, 22లో ఉంది, లోకములో మీకు శ్రమ కలుగుతాయి. శ్రమ కలిగినప్పుడు మీరు ఎలా భావించాలంటే, ఒక స్త్రీ ప్రసవేదన పడేటప్పుడు ఎంతో బాధపడుతుంది, ఏడుస్తుంది. కానీ తాను డెలివరీ అయినాక, ప్రసవించినాక ఆ శిశువును చూసి, ఆ బిడ్డను చూసి తాను పడిన శ్రమ అంతా మరిచిపోతుంది, సంతోషిస్తుంది. అలాగే క్రైస్తవులారా, మనకు వచ్చే శ్రమలు ఎలాంటివి అంటే, ప్రసవ వేదన పడే స్త్రీ వేదనతో పిల్లలను ఎట్ట ఏడుస్తుందో అలా బాధపడతాం. ఆ ప్రసవ వేదన అనుభవించే స్త్రీలకి తెలుసు, బ్రతుకుతామో లేదో అనే భయం.
కానీ ఆ శిశువును చూడగానే డెలివరీ అవ్వరు ఎంత ఆనందిస్తుంది. అలాగే ఉంటే మన కష్టాలు. కనుక కన్నీళ్ళ ప్రార్థన చేయాలంటప్పుడు క్రైస్తవుడా ఎందుకు దుఃఖపడాలి, నువ్వు ఎందుకు ఏడవాలి, ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలోనే శ్రమల, బాధల, కరువుల, అవసరతల, రోగాల, రొప్పుల, ఏ సమస్య చెప్పుకునే ఏమన్నావునై బెదరకూడదు. కన్నీళ్ళ ప్రార్థనతో దేవునికి మనం విన్నవించుకోవాలి. అన్నీ కూడా దేవుని చెప్పుకోవాలి. ఎస్తేరు గ్రంథకాలంలో యూదులను మీద అక్కడ ఉన్నటువంటి ఆ విరోధి యూదుల మీద మరణశాసనం తెప్పించాడు రాజు చేత సంతకం పెట్టించి. అప్పుడు యూదులందరూ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో చదివితే ఉంది కన్నీళ్ల ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఆ మరణ శాసనం కొట్టేబడింది వాళ్ళ ప్రార్థన ద్వారా. నీ కన్నీళ్ల ప్రార్థన నీలో, నీ ఇంటిలో, నువ్వు ఒంటిలో ఉన్న రోగాలే కానీ, బాధలే కానీ, మనసులో ఉన్న సమస్యలు తొలగిస్తాడు దేవుడు కన్నీళ్ల ప్రార్థన. దైవికమైన బిడ్డలు, ఆధ్యాత్మికంగా క్రైస్తవులారా దేవుని దగ్గర ఏడవండి. ఏ పరిస్థితినైనా తారుమారు చేయగల దేవుడు నీ కన్నీళ్ల ప్రార్థన. కన్నీళ్ల ప్రార్థన. రెండవదిగా చూస్తే నువ్వు ఎందుకు దుఃఖపడాలి, ఎక్కడ దేనికి దుఃఖపడాలి? మొదటగా చెప్పింది ఏంటి? శ్రమలు, బాధలు, కరువులు, కష్టాలు, నిందలు, దోషులు, హింసలు ఏమైనా ఉన్నాయి. వాటన్నిటిపై జయం పొందాలంటే దేవుని సన్నిధి కన్నీళ్ల ప్రార్థన చేయాలి. రెండవదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు మనం చూస్తే నువ్వు హెచ్చించబడటానికి కన్నీళ్ల ప్రార్థన చేయాలి. నువ్వు హెచ్చించబడటానికి. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా కొంచెం ఆహారమో, కొంచెం వస్త్రమో, కొంచెం డబ్బు విషయంలోనో, ఆస్తి విషయంలోనో దేవుడు ఆశ్రయించినప్పుడు ఏమవుతారంటే మునుపటి కన్నీళ్ల ప్రార్థన, విరిగి నలిగిన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి కఠినాత్మంగా మండు బండగా తయారైపోతారు. అంతకుముందు విరిగి నలిగిన హృదయంతో చప్పట కొట్టేసి మోకాళ్ళ ప్రార్థన, కన్నీళ్ల ప్రార్థన, రోదన, వేదన కలిగి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు కొంత డబ్బు ఇచ్చి, కొంచెం ఆరోగ్యం ఇచ్చి, కొంచెం స్థితిగతులను కొంచెం మెరుగుపరిచేవారు కొంత ఏం చేస్తారంటే క్రైస్తవులారా మందమతులుగా మారిపోతారు, నిద్రమోతులుగా మారిపోతారు, దేవుని సన్నిధి మీద ఆసక్తి కోల్పోతారు. మునుబడి విరిగినరిగిన ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి హెచ్చించుకుంటూ ఉంటారు. అందుకని యాకోబు పత్రిక అంటాడు, దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎంతకు వస్తాడు. చేతులు శుభ్రం చేసుకోండి, రెండు మనసులు ఉండొద్దు, వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనంద చింతగా మార్చుకో. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించినట్లుగా దేవుని సన్నిధిలో కన్నీళ్ళ ప్రార్థన హెచ్చించబడటానికి నువ్వు ఇంకా కృప వెంబడి కృప, అధికమైన ఆశీర్వాదాలు, సర్వసమృద్ధి, దీవెనలు, శాశ్వత దేవుని కృప పొందటానికి నీవు ఆనందంగా ఉన్నావని అదే ఆనందం అనుకోమాక. ఆ ఆనందంలో నీవు దేవుని దాన్ని మైమరిచి జీవించమాక, దిమనసు కలిగి ఉండమాక, దేవుని ఎదుగు రాకుండా నీవు ఆగిపోమాక. ఏ కష్టం వచ్చిన వరకు దేవుని దగ్గరకు వచ్చేదాన్ని, ఏ శ్రమ వచ్చినా వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లా దేవుని దగ్గరికి? కొంచెం నవ్వు కలిగించాడా దేవుడు? కొంచెం సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారని దేవుని దృష్టికి మీరు అపరాధులకు మార్చబడమాకండి. దేవుడు నిన్ను ఇంకా నీ పిల్లల్ని తరతరాలు హెచ్చించినట్లు దేవుని సన్నిధిలో కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు దుఃఖపడాలి, ఏడవాలి. ప్రభో నీవు చూపిన ప్రేమకై నీకు స్తోత్రాలయ్యా. ఒకప్పుడు నా పరిస్థితిలో ఉండేది నాయనా, ఒకప్పుడు నేను గొర్రెల దొడ్డిలో నివసించేవాడిని, ఆహారము లేని, దాప్పికైతే నీళ్లు కూడా, వస్త్రహీను, నివాసము లేని, నీడలేక ఎన్ని కష్టాలు పడ్డానయ్యా, అన్ని కష్టాలు శ్రమలు చూసి నన్ను దీవించవయ్యా అని దేవుని తలుచుకుని కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి కన్నీళ్ళ ప్రార్థన చేయాలి.
అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, యెషయా గ్రంథం 61:3 ఉంది, సియోనులో దుఃఖిస్తే నీకు ఉల్లాస వస్త్రాలు, బూడిదకు బదుగా ఆనందం, పూదండ దుఃఖం ఆనంద తైలం, బూడిదకు ప్రతిగా పూదండ. బూడిదైపోయిన నీ జీవితానికి పూదండలాగా దండలు వేసుకునే స్థితిలో దేవుడు హెచ్చించును. ఆనందాన్ని దేవుడు ఇస్తుంది. భారవర్తమైనటువంటి ఆ పరిస్థితి నుండి స్తుతి సంతోషం, స్తుతి స్తోత్ర, స్తుతి వస్త్రాలు చేశాడు. ఇలా దేవుడిని నెచ్చిస్తాడు. కనుక యెషయా గ్రంథం 35:10 ఉంది, యెహోవా విమోచించబడిన వారు పాటలు పాడి సియోనుకు తిరిగి వస్తారు. తలల మీద నిత్యానందం, ఆనంద సంతోషము కలది. దుఃఖమును నిట్టూర్పుని ఎగరగొడతాడు దేవుడు. దేవుని దగ్గర నువ్వు ఏడుస్తూ ఉంటే, ఇంకా ఏమైనా బాధలున్నాయా, కరువులున్నాయా, కష్టాలున్నాయా, ఇంకా చాలించాలని బ్రతుకులా, చాలించాలని జీతాలా, చాలించాలని స్థితిలో ఉన్నావా, రా దేవుని సన్నిధిలో హెచ్చించబడటానికి, జీవించబడటానికి, ఆశీర్వించబడటానికి రావాలి ప్రభువు. ఇలా యెషయా గ్రంథములో ఇలా చూస్తూ ఉంటాం. యిర్మీయా గ్రంథములో 31:12-14 మనం చూస్తే, వారు సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా చేసే ఉపకారాలు బట్టి, ఆయన చేసే అద్భుతాలను బట్టి వారు దేవుని మహిమపరుస్తూ ఉంటారు. దేవుని మందిరంలో దేవుని ఘనపరుస్తూ ఉంటారు. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు. కనుక విచారాలు కొట్టేయబడాలంటే సంతోషంతో, ఆనందంతో దేవుని ఘనపరచాలి. పిల్లలు, పెద్దలు నాట్యాలతో, వాద్యాలతో, రాగాలతో దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడిని హెచ్చిస్తాడు. అందుకే హెచ్చించబడటానికి దేవుడు ఇంకా అధికంగా దేవుడిని దీవించడం, కన్నీళ్ళ ప్రార్థన ఎప్పుడు ఆపకూడదు. మూడవదిగా కన్నీళ్ళ ప్రార్థన దేనికోసం అంటే, స్వజనులు రక్షణ పొందాలని కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. యిర్మీయా గ్రంథం 9:1 నా జనులలో హతమైన వాని గురించిన నేను దివారాత్రం నా కన్నీరు విడుచున్నట్టు, నా తల జలమయం, నా కన్ను కన్నీళ్ళ ఊట, నా జనులు. అలాగే రోమాపత్రిక 9 పౌలు అపోస్తలుడు అంటాడు, నాకు బహుదుఃఖము నా హృదయములో మానని వేదన కలుగుతున్నది, నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడలేదు. కానీ ఏమిటంటే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, స్వజనుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ స్వజనుల కొరకు దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. వారు నశించి నరకానికి వెళ్ళకూడదు, రక్షణ కొరకు. నాలుగవదిగా చూస్తే, మన దోషాలు నివారించబడటానికి, పాపము నుండి పరిపూర్ణ పరిశుద్ధతను పొందడానికి దేవుని సన్నిధిలో కన్నీళ్ళ ప్రార్థన చెయ్యాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10-11 మనం ఈ మాటలు చదువుతున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం దోష నివారణ కలగజేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో దోష నివారణ కొరకు పాప పశ్చాత్తాప పొందాలి. 5వదిగా నెహెమ్యా గ్రంథములో మనం చూస్తాం, దేవుని మందిర నిర్మాణము కొరకు వాళ్ళు దుఃఖపడ్డారు, దుఃఖముతో ప్రార్థించారు. అక్కడ రాజు అంటాడు, నీకే రోగం లేదు కదా, నువ్వెందుకు మనోవిచారంటున్నావు? 2 నెహెమ్యా గ్రంథములో. అప్పుడు ఆయన అంటాడు, నా దేవుని మందిరము అలా శిథిలావస్థలో ఉంటే నాకు దుఃఖము కలగదా? ఎస్, దేవుని మందిర నిర్మాణము కొరకు పరితపించాలి, మక్కువ కలిగి ఉండాలి. దేవుని మందిర విషయంలో, దేవుని సన్నిధిలో మనము బహు దుఃఖముతో ప్రార్థించాలి. యేసు ప్రభువారు ఎప్పుడు ఎవరిని కొట్టలేదు ఆయన, కానీ దేవుని మందిరంలో దుర్వ్యాపారం చేసేవాడిని చూసి చాలా బాధపడిపోయాడు, బాధ భరించలేక కొట్టాడు. అంటే దేవుని మందిరం అంటే ఆయనకి ఎంత ఆసక్తి, భక్షిస్తుందంట. అందుకు దేవుని మందిర నిర్మాణం కోసం దుఃఖముతో ప్రార్థించాలి. ఏమండి, ఇక 6వదిగా మనం చూసినట్లయితే
ఎవరి గురించి మనం దేని గురించి ఏడవాలంటే ఇర్మియా గ్రంథం 22:10 ఉంది. ఇర్మియా గ్రంథం 22:10 చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనం చెయ్యొద్దు, వాడు తిరిగి రాడు, తన జన్మభూమిని చేయుడి. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనము చేయండి. వెళ్ళిపోతున్న వాడంటే ఏంటి? చచ్చిపోయినవాడు కోసం ఏడవద్దు. వెళ్ళిపోతున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వాళ్ళ గురించి మనం ఎక్కడికెక్కడికి వెళ్ళే వాళ్ళ గురించి ఏడవాలో 7 మాటలు త్వరగా చెప్తానేనండి. యేసు ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి, విశాలమైన మార్గంలోకి వెళ్ళమాకండి అంటాడు. చాలామంది వెళ్తున్నారంట, వాళ్ళు విశాల మార్గంలోకి వెళ్ళిన వాళ్ళంతా నాశనం అవుతారు. అయితే అట్లా విశాల మార్గంలోకి వెళ్ళే వారు వెళ్ళకూడదని విశాలమైన స్వేచ్ఛ విచ్చలవిడి బ్రతుకులో జీవిస్తూ ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ, ఎవరి ఇష్టం వచ్చి తింటూ తాగుతూ విచ్చలవిడి బ్రతుకులు, వరసలు వాయులు ఏమీ లేదు, వయసుతో సంబంధం అనేది. అనేక విచ్చలవిడి బ్రతుకులకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కొరకు ఏడవాలి ప్రార్థన. ఇదిగో యోధ అనేవాడు, ఇస్కరేతు యోధ, యేసును పట్టివటకి ఆలోచన కొరకు ఆ మత పెద్దల దగ్గరికి వెళ్ళినాడు. అలాంటోడు దైవద్రోహం చేసే వారి కోసం దేవుని దగ్గర దుఃఖపడాలి. ఎలీషా కాలములో గ్యాహజీ అనేవాడు ఎలీషా ఏదైతే తీసుకోలేదో కానుక ఆ నయమాన్ దగ్గర, అది కావాలంటే పరిగెత్తాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అలాంటి వాళ్ళు నాశనం అవ్వకుండా, రోగాలు పాలవ్వకుండా అలాంటి వాళ్ళని దేవుడు కాపాడాలి, దుఃఖపడాలి. సంసోను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే ఆయన కష్టాలు వచ్చినప్పుడు దెలీలా వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళని రక్షించమని ప్రార్థన చేసి, తప్పిపోయిన కుమారుడు తన ఆస్తంతా తీసుకెళ్ళిపోయి వేశ్యలతో పాడు చేసి చివరికి పందులు తినే పొట్టుతో బతకాలనుకుని మొత్తం పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. అలాగే ఆ తండ్రి ఆ తప్పిపోయిన వాళ్ళ కోసం ఎంత దుఃఖపడ్డాడో మనం కూడా అలాంటి వాళ్ళ కోసం రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాం, తప్పిపోతున్న వారికి. తర్వాత కొంతమంది యెరూషలేమును విడిచి ఎరుకోకి వెళ్తూ ఉంటారు, లోకాని వైపు. అలాంటి వాళ్ళ కోసం. ఇక మరికొంతమంది నీతిమంతులు జోలికి వెళ్తే నాశనం తెచ్చుకుంటారు అనవసరంగా. నీతిమంతులు, భక్తిపరులు, పరిశుద్ధులు, ప్రార్థన ఎవరు జోలు తీరీలు అందరి కోసం. కానీ అలాంటి వాళ్ళని చాలామంది వాళ్ళకి జోలికి వెళ్ళి వాళ్ళ తర్వాత నాశనం అవుతారు, వాళ్ళకి తెలియదు అసలు. యేసు ప్రభు వారి విషయంలో పిలాతు భార్య అంది, ఆ నీతిమంతుల జోలికి వెళ్ళమాక. అలాగే మొర్దెకై విషయంలో కూడా అక్కడ కూడా ఈ మాటే మనం వింటాం, ఆ నీతిమంతులు యూదుల జోలికి వెళ్ళమాక. అలా వెళ్ళి నాశనం అయిపోయిన వాళ్ళు చాలా ఉండండి. దావీదు జోలికి వెళ్ళమాక అని తను సొంత కొడుకే చెప్పాడు సౌలుకి, ఆయన వాడైనా, కానీ నాశనం అయిపోయాడు. నీతిమంతులు జోలికి వెళ్తున్న వారు వెళ్ళకూడదని ప్రార్థన. 7వది ఏంటంటే, వెనుకున్న వాటి వైపు మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తిరిగి మళ్ళా బురదలో డొల్లాడినట్లు అనేక మంది క్రైస్తవులు తిరిగి మొదటి భ్రష్టత్వం ఇంకా డబల్ అధికమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఆ వెళ్ళిపోతున్న వాళ్ళ కోసం దుఃఖపడమని 7 మాటలు అక్కడ ఉన్నాయి. కనుక మనము ఎందుకు ఏడవాలి? దేవుని ప్రజల యొక్క 7 దుఃఖాలు మనం ఇక్కడ విన్నాం. కనుక దేని కొరకు నీవు ఏడుస్తున్నావు? ఎందుకొరకు ఏడుస్తున్నావు? నీ పిల్లల కొరకు ఏడుస్తున్నావా? శ్రమలలో క్రైస్తవుడైనందుకు, బాధలు శోధనలు వచ్చినందుకు కన్నీళ్ళ ప్రార్థనతో జయం పొందుతున్నావా? సనుక్కుంటూ, తిట్టుకుంటూ, గొనుక్కుంటూ దేవుని దూరం అయిపోతున్నావా?
అలా చేయొద్దు. దేవునికి దగ్గరగా రా. దేవుడిని హెచ్చించాలంటే ఇంకా కన్నీళ్ళ ప్రార్థన చేయి. అలాగే నీ స్వజనుల రక్షణ కొరకు కన్నీళ్ళ ప్రార్థన చేయి. దోష నివారణ కొరకు ప్రార్థన చేయి, కన్నీళ్ళ ప్రార్థన. మందిర నిర్మాణము కొరకు కన్నీళ్ళ ప్రార్థన. అలాగే వెళ్ళిపోతున్న వారిని గురించి, అనగా లోకములో పాపములు, ఇంతకు చెప్పిన 7 విషయాలు. అలా వెళ్ళిపోతున్నారని నీ బంధువుల, తోటి స్నేహితుల, క్రైస్తవుల, అలా ఎవరైనా ఆ 7 మార్గాల గుండా వెళ్తుంటే వాళ్ళు తప్పకుండా నశించిపోతారు కనుక అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన. చనిపోయిన వాళ్ళ గురించి ఏడిస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. ఇంకా ఏమైనా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏడుచుకుంటా తిరిగినా, ఏమో ఒంటరిగా ఏడిచినా, వాళ్ళకి చెప్పేడిసినా ఎవరు ఏం చేయరు. అదే దేవుని దగ్గర ఏడు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు కన్నీళ్ళ ప్రార్థన 7 సందర్భాలు చెప్పాను. ఇది మరలా మీరు వినాలి అనుకుంటే మెస్సయ్య స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా వినండి, దైవ దీవెన పొందండి. ఈ సందేశం మీ అందరిని ప్రభు దీవించుగాక. మీ దుఃఖం సంతోషంగా మార్చబడినట్లు దేవుని దగ్గర ఏడవండి. దేని గురించి ఏడవలో 7 విషయాలు చెప్పాను. ఆ దుఃఖాలు దైవిక దుఃఖాలు అంటారు. ఈ కన్నీళ్ళ ప్రార్థన మిమ్మల్ని ఎంతో ఆనందభరితులుగా మార్చింది, సంతోషభరితులుగా, నిత్యానందం, సంపూర్ణ సంతోషాన్ని పొందేలాగా ఈ కన్నీళ్ళ ప్రార్థన, ఈ దుఃఖ ప్రార్థనలో మీకు దీవెన కలిగిస్తాయి. చేయండి, రుచి చూడండి. కన్నీళ్ళ ప్రార్థన ప్రభావం ఎలాంటిదో, దేవుడు అలాంటి కన్నీళ్ళ ప్రార్థనలతో చేత నిన్ను బహుగా దేవుడు దీవించినట్లు దేవుని బిడ్డలు చేయవలసిన 7 కన్నీటి ప్రార్థనలు చెప్పాను. దేవుని దగ్గర కన్నీళ్ళ ప్రార్థన చేసి కలకాలం, తరతరాలు, శాశ్వత కాలం, దేవుని రాకడ వరకు మీరున్న లోకంలో ఉన్నంత వరకు ఆనందభరితులు సంతోషభరితులైనట్లు దేవుని దగ్గర ప్రభు సన్నిధిలో ఏడుద్దాం, కన్నీళ్ళు కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి కృప ప్రభు మీకు ఇచ్చినట్లుగా ఒక మాట గుర్తు చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 5:7 ఏముంటుందంటే, ఎబ్రీ పత్రిక 5:7 యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు మాదిరి చూపించాడు. ఆయన కన్నీళ్లతో రోదనతో తన్ను మరణము నుండి రక్షింపగల మనకి ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. కన్నీళ్ళ ప్రార్థన. దేవుడు నీ కన్నీళ్ళ ప్రార్థన అంగీకరించి అనేక విషయాల్లో దేవుడు నిన్ను బలపరచును, ఆశ్రయించును గాక. దేవుడి మాటలు ఆశ్రయించును. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.